గాయస్ మీ అందరికి ఒకటి చెప్పనా గాయస్, ఈ అన్నయ్యలు ఉన్నారు అస్సలు నమ్మొద్దు. ఎంత ఇదంటే అసలు అన్నయ్య వాళ్ళు నైట్ మా అన్నయ్య నా దగ్గరకు వచ్చి తినడానికి వెళ్తున్నాం, నీకోసం ఏమైనా తీసుకురావాలా అని చెప్పిండు. నా ఆల్రెడీ తినేసి వచ్చినా, ఏం వద్దు నాకు ఐస్ క్రీమ్ తీసుకురా అని చెప్పిన. నాకు ఎవరైనా మాట ఇచ్చి తప్పితే మాత్రం నాకు అస్సలు నచ్చదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నన్ను వెయిట్ చేయనియొద్దు. ఎందుకంటే టైం కానీ టైంలో నన్ను వెయిట్ చేయనిస్తే ఎవరైనా బాధ అనిపించదా. వాళ్ళు 11:30కి వచ్చి నా దగ్గరకు వచ్చి తెస్తా అని చెప్పేసి 1:30 అవుతుంది, 2 అవుతుంది, స్టిల్ ఐస్ క్రీమ్ ఇంకా తీసుకురావట్లేదు. నాకేమో తెస్తున్నారేమో అనేసి నేను ఇంకా నిద్రపోకుండా అట్లనే మేలుకొని ఉంటున్నా. కనీసం నాకు ఫోన్ అయినా చేయాలిగా, నేనే చేయలేదు. ఎందుకంటే తెస్తారేమో, నిజంగా నా మీద ప్రేమ ఉంటే చెల్లి అని ఆయన మనసు అని అనిపిస్తే తెస్తారేమో అనేసి నేను వెయిట్ చేస్తూ ఉంటే కనీసం జ్ఞానం ఇది లేకుండా, అయ్యో పాపం వెయిట్ చేసి మా చెల్లెకి నేను చెప్పిన మాట ఇచ్చిన అని కూడా సెన్స్ లేకుండా నాకు మస్తు కోపం వచ్చింది గాయస్. నైట్ అయితే 1:30 వరకు నేను పడుకోలేదు, 2 వరకు నేను పడుకోకుండా తెస్తాడేమో ఐస్ క్రీమ్ అనేసి నేను వెయిట్ చేస్తే నాకేమో ఐస్ క్రీమ్ లేదు, ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, వస్తున్నా రావట్లేదు అనేసి ఎంత బాధ అనిపిస్తుంది మనిషికి. నెక్స్ట్ టైం ఇంకోసారి నమ్మాలని అనిపిస్తుందా? అదే వాళ్ళ లవర్ల కోసం అయితే ఏ మిడ్ నైట్ అయినా ఏదైనా తినడానికి రెడీగా ఉంటారు. వేస్ట్ మీరు లవర్ల కోసం చేసుడే కాదు, పక్కన ఉన్నారు చెల్లెలు ఫ్యామిలీ, అది కూడా చూసుకోండి ఒకసారి. నాకు నిజంగా మస్తు కోపం వస్తుంది. ఏ అన్నయ్యని నమ్మాల్సిన అవసరం లేదు, ఏ అబ్బాయిని నమ్మాల్సిన అవసరం లేదు. అన్ని దొంగ నాటకాలే, దొంగ మొక్కలు అని వెన్నుపోటు పోవడానికి రెడీగా ఉన్నారు. అన్ని మోసం చేసే మొక్కలే. నేనైతే ఇదైతే ఫిక్స్ అయినా, ఏ అన్నయ్యని నమ్మొద్దు, ఏ చెల్లెని నమ్మొద్దు, ఏ అక్కని నమ్మొద్దు. నిజంగా అంత మోసం చేస్తారు గైస్, ఎవరైనా చెప్పండి. ఇంత మోసం ఉండొద్దు. నమ్మకండి గైస్, మీరు కూడా ఎవరిని నమ్మకండి. మీకు ఏమైనా కావాలంటే మీరే చేసుకోండి అంతే. ఎవరి కోసమే వెయిట్ చేసుకుంటే మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. నేనైతే ఇదే చెప్తాను.